కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంటు, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూస్తుంటారు, ఒక 3 days బ్యాక్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున VVITని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. దీని తర్వాత ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా సెకండ్ పైలట్ ప్రోగ్రామ్గా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. దీనికోసం వచ్చినటువంటి గూగుల్కి సంబంధించిన వ్యక్తులందరికీ అదేవిధంగా VVIT యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకొని కాన్ఫిడెన్స్ పెంచుకొని ఎక్కడికి పోయినా కూడా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి 10-20 ఇయర్స్కి ఐటీలో ఒక కొత్త సెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ బేస్డ్గా ఒక రెవల్యూషన్ వస్తూ ఉంది. కాబట్టి దీన్ని అందిపుచ్చుకుంటే డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలన్నీ ఎక్కువ కూడా వీటిలో ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మందికి అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. 1 by 1 అమ్మ అంటే ఈరోజు ఇది అందరితో వర్క్ చేస్తూ ఉన్నారు, బాబు గారు కానీ లోకేష్ గారు కానీ. డెఫినెట్గా MOUలు అయిన కొద్దీ 1 by 1 మేము రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ.